10 సంవత్సరాలు అధికారంలోకి ఉండిన 10 సంవత్సరాలు అధికారంలో ఉన్న కేసీఆర్ 2001 నుంచి 2014 వరకు ఉద్యమంలో పోరాటం చేసినటువంటి ఉద్యమకారులు ఎవరైతే ఉన్నారో, ఉద్యమకారులు కావచ్చు, ఉద్యమ నాయకులు కావచ్చు, ప్రొఫెసర్స్ కావచ్చు, మీరు చెప్పినట్టు జయశంకర్ కావచ్చు, లేకుంటే కోదండరామ్ కావచ్చు, రకరకాల ఈ గ్యాప్ కేసీఆర్ ఈ ఉద్యమకారులకు కేసీఆర్ గ్యాప్ ఎందుకు వచ్చిందంటే మీరు ఏం చెప్తారు సార్? గ్యాప్ ఎందుకు వచ్చిందంటే ప్రయోజనం అండి. ప్రయోజనం అంటే నేను ముఖ్యమంత్రి, ఇప్పుడు ఒక ముఖ్యమంత్రి ఉన్నారండి, తెలంగాణ ప్రజల కోసం చెయ్యాలనే ఉద్దేశం ఉంటేనేమో వీళ్ళందరూ సలహాలు తీసుకుంటాడు. ఓకే, తెలంగాణ పేరు చెప్పుకొని బడ్జెట్ నుంచి, తెలంగాణ ఇన్కమ్ నుంచి నా కుటుంబానికే రావాలని నేను కోరుకుంటే, ఒక 50,000 కోట్లని సంపాదించాలా, 1,00,000 కోట్లని సంపాదించాలా, 2,00,000 కోట్లని సంపాదించాలనుకుంటే నాకు జయశంకర్ సార్ ఎందుకు, లేకపోతే ఫలానా ప్రొఫెసర్ విశ్వేశ్వరరావు గారు ఎందుకు, లేకుంటే గణేష్ యాదవ్ ఎందుకు, అలాంటి వాళ్ళ సలహాలు తీసుకుంటే నేను అవినీతితోటి డబ్బులు సంపాదించుకోవడానికి వాళ్ళు ఉపయోగపడతారా? ఇదివరకు ఎవరైతే అవినీతి పనులు చేసుకుంటే మంత్రులుగా ఉన్నారో, రాజశేఖర రెడ్డి మంత్రివర్గం కావచ్చు, ఏంటి మన చంద్రబాబు నాయుడు మంత్రివర్గంలో కావచ్చు, తెలంగాణ ఉద్యమాన్ని వ్యతిరేకం చేసిన వాళ్ళు కావచ్చు, వాళ్ళందరినీ పిలిచి పీట పక్కన కూర్చోబెట్టుకుంటున్నావు. నువ్వు ఎవడైతే ప్రజలు దోచుకున్నాడో, ఎవడైతే అవినీతి పరుడని అన్నవో, నువ్వు ఎవడైతే లంచగొండని నువ్వు చెప్పినావో, వాళ్ళందరినీ తీసుకొచ్చి పక్కన కూర్చోబెట్టుకున్నావు. నీ ఇంటెన్షన్ క్లియర్. ఏంటి ఇంటెన్షన్ క్లియర్? తెలంగాణ పేరు చెప్పుకొని తెలంగాణ ప్రజల డబ్బును దోచుకోవాలా. ఏం చేస్తున్నావు? తెలంగాణ ప్రజల డబ్బులు దోచుకోవడానికి ఏం చేస్తున్నావు నువ్వు? ఎక్కడ దొరుకుతాయి నీకు కమిషన్? ఎక్కడ ఎక్కువ డబ్బులు దొరుకుతాయి? ఏ పని చేస్తే ఎక్కువ డబ్బులు దొరుకుతాయి? మైండ్ అంతా అట్లనే పని చేస్తుంది. డబ్బు డబ్బు డబ్బు. ఏమి చేస్తే మాకు ఎక్కువ డబ్బులు వస్తాయి? అంతే డబ్బు. ఎంత ఫలానా ప్రాజెక్ట్ ఉంది, 20,000 కోట్ల. తెలంగాణలో మీకు ఒక 50 ప్రాజెక్టుల పేరు నేను చెప్తా. ఒక మా ఆదిలాబాద్ జిల్లాలోనే ఒక 4-5 ప్రాజెక్టుల పేర్లు నేనట్లు. కేవలం ఒక 2,000 రూపాయలు ఖర్చు పెడితే ప్రాజెక్టుల వర్కులు కంప్లీట్ అవుతే నీళ్లు మొత్తం వస్తాయి. అవి కంప్లీట్ కావు. స్టూడెంట్స్కు ఫీజు రియంబర్స్మెంట్ డబ్బులు ఇవ్వాలా. ఎస్సీ బీసీ రకరకాల హాస్టల్లో పిల్లలకు మెస్ బిల్లులు ఇవ్వాలా, మెస్ ఛార్జీలు ఇవ్వాలా. సర్పంచులు ఎన్నో పనులు చేసినారు గ్రామాల లోపల, సొంత డబ్బులు ఖర్చు పెట్టుకొని చేసినారు. వాళ్ళ బిల్లులు పాస్ కాక అప్పుల్లో పడిపోయి ఆత్మహత్యలు చేసుకున్నారు కొంతమంది సర్పంచులు. వీళ్ళకు డబ్బులు ఇవ్వడానికి వీటికి కూడా నీకు దగ్గర డబ్బులు లేకుండా చేసుకుంటున్నావు. ఎందుకు చేసుకుంటున్నావు? పెద్ద ప్రాజెక్టులకు కన్స్ట్రక్షన్ డబ్బులు ఇస్తే దాన్ని ఎక్కువ కమిషన్ వస్తుంది. కాళేశ్వరం ప్రాజెక్టు 40,000 కోట్లకు 50,000 కోట్లకు అయ్యేదాన్ని నువ్వు 1,00,000 కోట్లకు చేసినావు. ఎందుకు? ఎవరి లాభం కోసం? ఎవరి లాభం కోసం సెక్రటరీ కట్టించినావు? ఎవరి లాభం కోసం ఇన్నోవా కార్లు కొన్నావు పోలీస్ డిపార్ట్మెంట్కు? ఎవరి లాభం కోసం మీరు బడ్జెట్ ఖర్చు పెడుతున్నారు, డబ్బులు ఖర్చు పెడుతున్నారు పేదవాళ్ళ అంటే పైకి చూపించడానికి కొన్ని పనులు చేయడం, ఏదో ఒక 4-5 ఏదో స్కూల్స్ పెట్టడము, 4-5 రెసిడెన్షియల్ స్కూల్స్ పెట్టడము, ఏదో కొన్ని పనులు చేయడము చేస్తున్నాం. ఓట్ల కోసం ఇంకా కొన్ని పనులు చేస్తున్నాం. బతుకమ్మ చీరలు, ఎవరి బతుకులు బాగుపడతాయి? ఏదో కొన్ని గొర్రెలు ఇవ్వడం, కొన్ని చేపలు ఇవ్వడం, ఓకే మంచిదే అని కాదంటలేను, మేముగా చేస్తున్నాం. కానీ మెయిన్ జరిగింది ఏంటంటే తెలంగాణ బడ్జెట్ మొత్తాన్ని కూడా అవుతుందో ఒక ఫ్యామిలీ యొక్క ఆదాయాలు సంపాదించుకోవడానికి ఉపయోగపడ్డది తప్పించి తెలంగాణ అభివృద్ధి కోసం కాదు. స్కూళ్ళ పరిస్థితి అట్లనే ఉన్నది. టీచర్ పోస్టు ఫిల్అప్ కాలేదు. గత ఎన్నికల్లో బీజేపీ అధికారంలోకి వస్తే ఇయర్లీ 2 కోట్ల ఉద్యోగాలు అనేసి సెంట్రల్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్ 2 లక్షల ఉద్యోగాలు అనేసి స్టేట్ గవర్నమెంట్లు అనౌన్స్ చేసేసి అధికారంలోకి వచ్చింది. సెంట్రల్ లో కావచ్చు, స్టేట్ లో కావచ్చు. ఉద్యోగాల ముచ్చట ఎందుకు వస్తలేదు అంటే ఏం చెప్తారు సార్ మీరు? నేను చెప్తున్నా, ఇప్పుడు నేను ఒక అధికారిని, నేను ఒక మంత్రిని, ముఖ్యమంత్రిని, లేక ప్రధానమంత్రిని. ఇప్పుడు మా దగ్గర డబ్బులు వచ్చినాయి, ఒక 1,00,000 కోట్లు వచ్చినాయి. ఈ 1,00,000 కోట్లు నేను ఈ బడ్జెట్ను ఏ విధంగా ఉపయోగించాలా? ఇప్పుడు నేను ఒక 20,000 పోస్టులు, 20,000 డాక్టర్ పోస్టులు ఫిలప్ చేసిన అనుకో, ఒక 2,000 ప్రొఫెసర్ పోస్టులు ఫిలప్ చేసిన అనుకో. ఉస్మాన్ యూనివర్సిటీలో 500 ఖాళీ ఉన్నాయి, కాకతీయలో ఒక 300 ప్రొఫెసర్ పోస్టులు ఖాళీ ఉన్నాయి. ఎన్నో మొత్తం తెలంగాణ మొత్తంలో ఒక 2,000, 3,000 ప్రొఫెసర్ పోస్టులు ఖాళీ ఉన్నాయి. అన్ని యూనివర్సిటీలో కలిపి ఫిలప్ చేస్తే నాకు నెలకు 10 కోట్లు ఖర్చు వస్తుంది. ఈ నెలకు 10 కోట్లు ఖర్చు పెట్టడానికి ఎడ్యుకేషన్ మీద నేను ఖర్చు పెట్టాలన్నా, ఒక బిల్డింగ్ కట్టడానికి, ఒక ఓవర్ బ్రిడ్జ్ కట్టడానికి అయితే ఉందో ఓ 500 కోట్లు కేటాయించి దానికి నా కుటుంబానికి 100 కోట్లు తీసుకోవాలా? ఇది సమస్య. ప్రయారిటీ దేనికి ఇవ్వాలా? ఉద్యోగాలు ఇస్తే బడ్జెట్లో కొంత ఉద్యోగాల కోసం పోతుంది.
కాబట్టి మేము ఫిలప్ చేయం. మరి ఎట్లా? ఇంకో కారణం కూడా ఉండిండొచ్చు. ఇంకో కారణం ఏంటిది? ఎస్సీ ఎస్టీ బీసీల వాళ్ళు చాలా మంది కూడా ఏతుందో రిజర్వేషన్స్లో ఉద్యోగాల కోసం పోతున్నారు. రిక్రూట్మెంట్ ఆపేస్తే వాళ్ళ డెవలప్మెంట్ ఆగిపోతుంది. అది కూడా కారణం కావచ్చు. కంట్రోల్లో ఉంటారు. కంట్రోల్లో ఉంటాం. ఉద్యోగాలు ఎందుకు ఇవ్వరు అని అంటే ఇప్పుడు ఒక కేజీ నా దగ్గర బిర్యానీ ఉందనుకోండి, కేజీ బిర్యానీ, ఇందులో 900 గ్రాములు నేను నా కుటుంబం వాళ్ళకి ఇవ్వాలనుకుంటున్నా, ఇంకెక్కడ మిగులుతుంది ఇవ్వడానికి? సొంత ప్రయోజనాల కోసం. సొంత ప్రయోజనాల కోసం. ఒకటి సార్, ఇప్పుడు మీరు గమనించారు, వైఎస్ రాజశేఖర్ నుంచి మొదలుకుంటే అంటే చాలా ముఖ్యమంత్రులను చూశారు, చాలా ప్రభుత్వాలని మీరు చాలా సున్నితంగా గమనించారు. ప్రభుత్వాలు అంటే ఎలా ఉండాలి మీ దృష్టిలో? ఒకటండి, ప్రభుత్వాలు ఎలా ఉండాలి అంటే ఫస్ట్ నాయకులు మనం ఎలా ఉండాలి, వాళ్ళ ఉద్దేశం ఎట్లా ఉండాలి. నువ్వు ఎందుకోసం నాయకుడు అవుతున్నావు? ఎవరి కోసం నాయకుడు అవుతున్నావు? నేను నాయకుడు కమ్మని ఎవడైనా ఫోర్స్ చేసినాడా? అందరూ భగత్ సింగ్ ఎందుకు నాయకుడు అయ్యాడు? మహాత్మా గాంధీ ఎందుకు నాయకులు అయ్యారు? తరిమిల నాగిరెడ్డి ఎందుకు నాయకుడు అయ్యాడు? పుచ్చలపల్లి సుందరయ్య గారు ఎందుకు నాయకుడు అయ్యారు? నేతాజీ సుభాష్ చంద్రబోస్ అంత నాయకుడు ఎందుకు అయ్యారు? అని వాళ్ళకు ఒక లక్ష్యం ఉండే, వాళ్ళకు ఒక త్యాగం ఉండే. దేశం కోసం నేను ఇది చేస్తా, పాటుపడతా, నా ప్రజల కోసం నేను చేస్తాను ఉండే. అట్లా ఫస్ట్ టైం గవర్నమెంట్లోకి వచ్చినటువంటి వాళ్ళు, ఇంక్లూడింగ్ నెహ్రూ కూడా, ఓకే ప్రాజెక్టు కావాలన్నారు. బాక్రనంగల్ ప్రాజెక్ట్ వచ్చింది, శ్రీరామ్ సాగర్ ప్రాజెక్ట్ వచ్చింది, మనకు శ్రీశైలం ప్రాజెక్ట్ వచ్చేసింది, నాగార్జున ప్రాజెక్ట్ వచ్చేసింది, రకరకాల ప్రాజెక్టులు వచ్చేసినాయి, రకరకాల యూనివర్సిటీలు వచ్చేసినాయి, ఎన్నో పబ్లిక్ డిఆర్డిఎల్ వచ్చింది, డిఆర్డిఓ వచ్చింది, దాని తర్వాత ఎన్నో మనకు పబ్లిక్ రంగ పరిశ్రమలు వచ్చేసినాయి దేశం లోపల. వైజాగ్ స్టీల్ ప్లాంట్ వచ్చేసింది, ఎన్నో వచ్చేసినాయి. దానిలో ఒక డెవలప్మెంట్, అగ్రికల్చర్లో ఈ డెవలప్మెంట్ చేయాలి, ఇండస్ట్రీలో ఈ డెవలప్మెంట్ చేయాలి, ఓ ప్లాన్ ప్రకారం 20 ఏళ్ళ దాకా కొనసాగింది. తర్వాత ఏమైపోయిందనంటే, ఈ రాజకీయ నాయకులకు వెనకాల నుంచి ఫండ్ ఇచ్చేటటువంటి ఒక పద్ధతి ఒకటి ఉండే అన్నట్లు. ఈవెన్ క్రిమినల్స్ కూడా రాజకీయాలకు వెనకాల నుంచి సపోర్ట్ చేసేది ఉండే అన్నట్లు. 1980 తర్వాత ఎటువంటి పరిస్థితి వచ్చేసిందంటే వాళ్ళే డైరెక్ట్ రాజకీయాలకు రావడం స్టార్ట్ చేసినారు. అదే వ్యాపారస్తులు వాళ్ళు డైరెక్ట్ రాజకీయాలకు రావడం మొదలుపెట్టారు. వాళ్ళే ఎంపీలు అవుతున్నారు, వాళ్ళే ఎమ్మెల్యేలు అవుతున్నారు. ఎవరైతే క్రిమినల్స్ ఉన్నాడో, మర్డర్ చేసేవాడు ఉన్నాడో, దోపిడీ చేసేవాడు ఉన్నాడో, రకరకాల క్రైమ్స్ చేసేవాడు ఉన్నాడు, వెనకాల ఉండేవాడు ఇప్పుడు వాడి డైరెక్ట్ వచ్చి ఎలక్షన్ నిలబడుతున్నాడు. ఈ పార్టీలు వాడికే టికెట్ ఇస్తున్నాయి. ఇవాళ అసెంబ్లీ సభ్యులలో 1400 మంది భారతదేశంలో మొత్తం శాసనసభ్యులు. అవును, అందులో 48% మంది మీద క్రిమినల్ కేసులు ఉన్నాయి, 30% మంది మీద మర్డర్ రేప్ కేసులు ఉన్నాయి. టోటల్ పార్లమెంట్ సభ్యుల లోపల 36% మీదనో 38% మంది మీదనో క్రిమినల్ కేసులు ఉన్నాయి. సగానికంటే ఎక్కువ మంది మీద మర్డర్ కేసులు, రేప్ కేసులు ఉన్నాయి. వాళ్ళు అక్కడ పోయి కూర్చుంటున్నారు, చట్టాలు తయారు చేస్తున్నారు, పరిపాలన చేస్తున్నారు. మరి ఏం చేస్తారు వాళ్ళు? 25 కోట్ల రూపాయల గంజాయి దొరుకుతున్నట్టు ఒక దగ్గర, 2500 కోట్లు, ఒక దగ్గర 25,000 కోట్ల గంజాయి దొరుకుతుంది, డ్రగ్స్ దొరుకుతాయి. క్రిమినల్స్ చట్ట చబర్లోకి రాకుండా ఉండాలి అంటే మీలాంటి వ్యక్తుల ప్రయత్నాలు ఏమన్నా మొదలు పెట్టే అవకాశం ఉందా? ఒకటి ఏంటంటే, ఒక నిజమైనటువంటి దేశభక్తి కలిగినటువంటి వాళ్ళు, ప్రజల్ని ప్రేమించే వాళ్ళు, రైతుల జీవితాల్లో మార్పు రావాలని కోరుకునేవాళ్ళు, పేద ప్రజల కన్నీళ్లు తుడవాలని కోరుకునేవాళ్ళు, నిరుద్యోగం నిజంగానే పరిష్కారం చేయాలని ఆశించేవాళ్ళు, బ్లాక్ మనీ బయటకు రావాలని కోరుకునేవాళ్ళు, ఒక దృఢమైన నిత్యంగానటువంటి యువతరం కనుక ముందుకు వచ్చి వాళ్ళు అధికారంలోకి వచ్చిన రోజు, వాళ్ళు ఎమ్మెల్యేలు అయినప్పుడు, వాళ్ళు ఎంపీలు అయినప్పుడు, అలాంటి భావాలు ఉన్న వాళ్ళు ముఖ్యమంత్రి అయినప్పుడు, అలాంటి భావాలు ఉన్న వాళ్ళు ప్రధానమంత్రి అయినప్పుడు స్టెప్స్ తీసుకుంటారు. వాళ్ళు తీసుకోవాలా, అప్పుడు ఒక పరిష్కార మార్గం, మార్పు వస్తారు. కేసీఆర్ పాలనకు రేవంత్ రెడ్డి పాలనకు మీరు ఏం గమనించారంటే? వీళ్ళు కొత్తగా వచ్చారు కదండి, ఇప్పుడిప్పుడే వచ్చారు కదా. పాపం 10 సంవత్సరాలు చూశారు కేసీఆర్. కరెక్ట్, కేసీఆర్ 10 సంవత్సరాలు చూసాం కదా. వీళ్ళు ఇప్పుడిప్పుడే అధికారంలోకి వచ్చారు, 5-6 నెలలు అయింది కదా. ఇప్పుడు అధికారంలోకి వచ్చేసి వాళ్ళ భయాలు వాళ్ళకు ఉన్నాయి. అందులోపల ఎవరిని వీకి ఎవడు వస్తా రావాలని చెప్పేసి అక్కడ ఏదో రకరకాల జరుగుతూ ఉన్నాయి. చూద్దాం ఇంకా కొన్ని రోజులు. నిజంగా కేసీఆర్ అన్నాడు సంవత్సరంలో రేవంత్ రెడ్డి గవర్నమెంట్ కూలిపోతుంది అనేసి ఒక కామెంట్ కూడా చేశాడు. నిజంగా సాధ్యమైతే అంటారా? కేసీఆర్ దలుచుకుంటే జరగదు అది. అసలు కేసీఆర్ ఇష్టాల మీదనో,
రేవంత్ రెడ్డి ఇష్టాల మీదనో కిషన్ రెడ్డి ఇష్టాల మీద ఆధారపడి ఉండదు అది అందులోపల. నా ఆలోచన ప్రకారంగా ఇప్పుడు పార్లమెంట్ ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత జూన్ 4 రోజు రిజల్ట్ వచ్చేసిన తర్వాత కేంద్రంలో ఎవరు అధికారంలోకి వస్తారనే దాని మీదనే ఈ రాష్ట్ర ప్రభుత్వాల భవిష్యత్ అంతా కూడా ఆధారపడతారు. కేంద్రంలో కనుక కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే, అంటే కాంగ్రెస్ కూటమి ఇండియా కూటమి కనుక అధికారంలోకి వస్తే ఇవన్నీ గవర్నమెంట్లు బతుకుతాయి దాని లోపల. ఇవన్నీ ఇంకో రకంగా ఉంటుంది రాజకీయాలన్నీ కూడా. పొరపాటున ఇవాళ కేంద్రంలో కనుక బీజేపీ గవర్నమెంట్ ఒక 300 సీట్లతో కనుక అధికారంలోకి వస్తే, అక్కడ అంటే ఒక బలమైన బీజేపీ ప్రభుత్వం కేంద్రంలో ఏర్పడితే అన్ని రాష్ట్ర ప్రభుత్వాలను ఏతుందో వాళ్ళు డిస్టర్బ్ చేసేసి అందులో తీసేసి తమ అధీనంలోకి తెచ్చుకుంటారు. టోటల్ గా ఉన్న 28 రాష్ట్రాల్లో బీజేపీ ప్రభుత్వం ఉండాలి వాళ్ళ కోరిక నెరవేర్చుకుంటారు. ఇప్పుడు ఎవరో ఇప్పుడు కేసీఆర్ ఎట్లాగో 40 మంది ఎమ్మెల్యేలు కేసీఆర్ ఏమడి ఉన్నారు, 3-4 పోయినట్లున్నారు. అది పెద్ద లెక్క కాదు. 40 మంది వరకు 42-43 మంది ఎమ్మెల్యేలు ఇంకా కేసీఆర్ వాళ్ళందరూ గోడ మీద పిలిమే చూస్తున్నారు అన్నట్లు. ఈ పార్లమెంట్ ఎలక్షన్లో ఏమవుతుంది, ఎట్లా చేయాలా, ఇటు ఉండాలా అటు పోవాలా, ఇటు ఉండాలా అటు పోవాలని చూస్తుంటారు. దాని లోపల ఇటు రేవంత్ రెడ్డితో కూడా మంచిగా మాట్లాడుతూనే ఉంటారు, అందరితో ఉంటుంది. దాన్ని ఈ ఎలక్షన్లో కనుక బీజేపీ గెలిస్తే ఈ 40 మంది ఎమ్మెల్యేలు అక్కడ ఉంటారు. ఏక్నాథ్ సిండే అంటారా? బీజేపీ వాళ్ళు నేను అనుకో 8 మంది ఉన్నారు, 48 అయిపోయినారు. 48 అయిపోతే వాళ్ళకు ఇంకైనా ఒక 15 కావాలా అందులో అవసరం ఉంటారు. దాని లోపల ఓ ఏకనాథ్ షిండే వస్తాడు, ముఖ్యమంత్రి ఏం చేస్తామంటారు దానిలో. లేకపోతే ఒక 50,000 కోట్ల రూపాయల ప్రాజెక్టుల కాంట్రాక్ట్లు అస్సాంలో ఉండే ఇంకొక కాంట్రాక్ట్లు మీ తమ్ముడికి ఇస్తాం, మీ అన్నకి చేస్తామంటారు. దీని లోపల ఈ పెద్ద పెద్ద బిజినెస్ వాళ్ళందరూ కూడా కూర్చోండి, అక్కడో గవర్నమెంట్ ఇక్కడో గవర్నమెంట్ ఉంటే మనకు కష్టమైపోతుంది. సెంట్రల్ గవర్నమెంట్ బడ్జెట్ రావాలంటే ఇక్కడ మనకు అనుకూలంగా గవర్నమెంట్ ఉండాలా, పెద్ద పెద్ద కాంట్రాక్ట్లు వర్క్లు. సో వాళ్ళు ఏం చేస్తారంటే ఒక 20 మంది ఎమ్మెల్యేలు బీజేపీతో కలిసిపోతారు. అప్పుడు బీజేపీ అండ్ కేసీఆర్ కలిసి ఇక్కడ గవర్నమెంట్ ఏర్పాటు చేయాలని చెప్పేసి ప్రయత్నం చేస్తారు. సరే, ఒకటి రాజకీయాలు పక్కన పెడితే కొత్తగా జ్యుడిషియరీలోకి రావాలి అనుకునేటటువంటి యువతరం మీరు ఇచ్చేటటువంటి సలహాలు సూచనలు ఎందుకోసం నువ్వు జ్యుడిషియరీకి రాదలుచుకున్నావు అనేది ప్రధానమైన సమస్య. డబ్బులు సంపాదించుకోవడానికి జ్యుడిషియరీకి రాదలుచుకున్నావా అంటే న్యాయవాద వృత్తిని చేపట్టడం కూడా, లేకపోతే సమాజం మీద కొద్దిగా ఒక ఆలోచనతో నువ్వు న్యాయవాద వృత్తిలోకి రాదలుచుకున్నావా? సమస్య ఒకటి. న్యాయవాదిగా చేస్తున్నావు పని, ఆల్రెడీ న్యాయవాదిగా ఉన్నారు, నువ్వు జ్యుడిషియల్ ఆఫీసర్ కావాలనుకుంటున్నావు. ఎందుకు నువ్వు జ్యుడిషియల్ ఆఫీసర్ కావాలనుకుంటున్నావు? కేవలం ఉద్యోగం కోసం అంటే అదొక పద్ధతి. లేదు ఒక మంచి న్యాయ వ్యవస్థను తీసుకురావడానికి ప్రయత్నం చేయాలా, మంచి తీర్పులు చెప్పాలనే ఉద్దేశం ఉంటే అదొకటి. లేదు ఈ పదవిని ఉపయోగించుకొని నేను బాగా డబ్బులు సంపాదించుకోవాలనుకుంటే అదొక పద్ధతి. ఏ ఉద్దేశం అనే ఉద్దేశాలు ముఖ్యం ఇక్కడ. ఉద్దేశాలు ముఖ్యం. ఒక వ్యక్తి కేవలం జాబ్ కోసం నేను జ్యుడిషియరీలకు రాదలుచుకున్నాను అనుకోండి, శాలరీ తీసుకుంటాడు, తన పని తను చేసుకుంటాడు, ఏదో తన బతుకుతాడు, తనకు తోచిన జడ్జిమెంట్లు చెప్తాడు, అయిపోయింది. ఒక వ్యక్తి ఒక సామాజిక దృక్పథంతో నిజంగానే ప్రజలకు న్యాయం చేయాలనే తపన ఉన్నటువంటి వ్యక్తి ఆయన ఒక జ్యుడిషియల్ ఆఫీసర్ కనుక అయితే చాలా కష్టపడి ఎక్కువ శాతం పేదవాళ్ళకు కానీ, మధ్యతరగతి వాళ్ళకు కానీ, మిగతా వాళ్ళకి కానీ న్యాయం చేయడానికి ఆయన అన్ని రకాల ప్రయత్నాలు చేస్తాడు. చట్టాన్ని ఇంటర్ప్రెట్ చేయడంలో, చట్టాన్ని వివరించడంలో, లేదా సాక్ష్యాధారాలను పరిశీలించడంలో చాలా జాగ్రత్తగా చేసి ఒక న్యాయం సమాజంలో ఉండేటువంటి పేదవాళ్లకు అందరికీ సమాజానికి న్యాయం జరిగేటట్లు ఆయన ప్రయత్నం చేస్తాడు జడ్జి. ఇంకొక జడ్జి ఉండడానికి కూడా దాని లోపల వాడు ఇంకొక వ్యక్తి సంపాదించుకోవాలా, జూబ్లీ హిల్స్లో ఒక 1000 గజాలు కావాలా, బంజారా హిల్స్లో ఒక 1000 గజాలు కావాలా, పెద్ద పెద్ద కంపెనీలో నా కొడుకులకు షేర్ కావాలా, నా కూతురు అమెరికాలో సెటిల్ కావాలా, నా కొడుకు ఇంగ్లాండ్లో ప్రాపర్టీ కొనుక్కోవాలా, వాడి పద్ధతిలో వాడు అతని పద్ధతిలో అతను చేసుకుంటాడు. చంద్రకుమార్ ఇన్స్పైర్ ఎవరు జ్యుడిషియల్ అంటే ఏం చెప్తారు సార్? మీకు ఇన్స్పైర్ ఎవరు జ్యుడిషియల్? జస్టిస్ చిన్నపరెడ్డి గారు, జస్టిస్ రామస్వామి గారు, జస్టిస్ పి వెంకటరామరెడ్డి గారు, జస్టిస్ ఎంఎన్ రావు లాంటి వాళ్ళు. చాలా మంది జడ్జెస్ ఎవరైతే ఒక నీతిగా నిజాయితీగా ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారు, ఒక సమాజానికి మార్గం చూపించినటువంటి వాళ్ళు ఉన్నారు అందులో. సార్, ఇందులో ప్రలోభాలు బాగా ఉంటవి జ్యుడిషియరీలో అనేది బాగా బలంగా వినిపిస్తుంది సార్.
ఇది నిజంగా సాధ్యమయ్యేదనా? సాధ్యమంటారా? అసాధ్యమంటారా? సార్ ఏ ప్రలోభాలు ఉన్నా ఏమున్నా కూడా అది జడ్జి మీద ఆధారపడి ఉంటుంది. నువ్వు డోర్ తెరిస్తే లోపలికి వస్తారు, నువ్వు డోర్ తెరవకపోతే లోపలికి ఎట్లా వస్తాడు వాడు? రారు. ఎవరన్నా కానీ. మీ సీనియర్స్ పలానా కేసు మాది కొద్దిగా చూడండి చంద్రకుమార్ గారు అని అనుకోండి, ఎగ్జాంపుల్, అది కొద్దిగా తడబడే పరిస్థితి వచ్చి ఉంటదంటారా సార్? ఎందుకు మనకు తడబడే పరిస్థితి మనకి ఎందుకు ఉంటుంది? ఉమ్, చెప్తాడు, ఉమ్, మరీ మనకు ఇబ్బందిగా ఉంటుంది అనుకుంటే సరే సార్ రికార్డు చూస్తా నేను అని అనేస్తాం, పక్కన పెట్టేస్తాం అందులోపల. ఓకే. అంతే. దాని గురించి మనం వర్రీ కావాల్సిన అవసరం ఉంది, పట్టించుకోవాలి. దాన్ని వినట్లు ఉంటే సరిపోయింది. అట్లా ఎవరు 99% అట్లా ఏ సందర్భం చెప్పరు. ఏదో 1-2 సందర్భాలు చెప్పినా కూడా దాన్ని మనం పట్టించుకోకుంటే సరిపోయింది. పట్టించుకోలేదంటే ఆ సీట్ ఉండదు నెక్స్ట్ మళ్ళీ చివరికి ట్రాన్స్ఫర్స్ ఉంటాయి సార్. అంటే సీనియర్స్ మాట ఏం లేదంటే చాలా సందర్భాలు చూసినాం సార్ మనము. అరే ట్రాన్స్ఫర్ ఉంటే మనకి ఇబ్బంది ఏమున్నది? అట్లా కదండి, మీ అటువంటి ఇబ్బంది లేకపోతే సార్ మీరు అన్నారు ఇప్పుడు. లేదు, ఎవరికి అంటే నా దృష్టిలో ఎవరికి ఇబ్బంది ఉండాల్సిన అవసరం లేదు. ఎక్కడికి పోయినా అదే కోర్టు, ఎక్కడికి పోయినా అదే ప్రజలు, ఎక్కడికి పోయినా అదే చట్టాలు, ఎక్కడికి పోయినా మనం చేసేది అదే పని. ఇప్పుడు నేను మీ స్టూడియోలో అదే మాట మాట్లాడతా, మీటింగ్ లోనే అదే మాట మాట్లాడతా, నా దానిలో ఏం చేంజ్ ఉండదు కదా. ఓకే. సో ఎక్కడ ఉంటే దానికి ట్రాన్స్ఫర్ భయపడాలి ఎందుకు? అంటే జ్యుడిషియల్ లో బాగా అవినీతి బాగా ఉంది అనేసి బలంగా నేను చెప్పేది ఏంటంటే, దేనికైనా కానీ నీ మీద జడ్జి గారి మీద ఆధారపడి ఉంటుంది. దగ్గరికి రానివ్వలేదు అనుకోండి దానివల్ల. ఇప్పుడు మాకు జస్టిస్ రామస్వామి గారు వచ్చేవారు, లేకుంటే జస్టిస్ పి వెంకట్రామరెడ్డి గారు వచ్చేవారు, జస్టిస్ ఎంఎన్ రావు గారు వచ్చేవారు, మా జిల్లాలకు విజిట్కి వచ్చేవాళ్ళు. దాని లోపల టీ కూడా తీసుకునే వాళ్ళు గారు. ఓకే. ఇడ్లీలు మేము చెప్పిస్తే ఇడ్లీలకు ఎంత డబ్బులు బాబు అని చెప్పేసి అడిగేసి ఆ డబ్బులు మాకు ఇచ్చేసేవారు. ఓకే. ఇక ఆయన దగ్గర ఏముంటది? అలాంటి సిచ్యువేషన్ ఇప్పుడు ఉందా సార్? ఇప్పుడున్న జ్యుడిషియరీ ఇప్పుడున్న సిచ్యువేషన్ తగ్గుతున్నది. అలాంటి నిజాయితీ పరుల యొక్క సంఖ్య తగ్గుతున్నది, కానీ ఉన్నారు. అప్పుడు ఏమైపోతుంది, మనకి ఇబ్బంది ఉండదు కదా. ఇప్పుడు ఒకసారి జస్టిస్ జిఎస్ సింఘి గారు అప్పుడు చీఫ్ జస్టిస్గా ఉన్నారు, ఒంగోలుకి వచ్చారు. దాన్ని మా వాళ్ళు ఏదో క్యాష్యూ నట్స్, రకరకాల కాజులు, కిష్మిష్లు అవి చిన్న పాకెట్ అక్కడ పెట్టారు, ఏదో వెల్కమ్ బోర్డు అక్కడ పెట్టారు. ఆయనకు వచ్చారు, కూర్చున్నారు. లోపల కూర్చున్న తర్వాత 5 నిమిషాలకు నన్ను పిలిచి, దానిలో ఈ క్యాష్యూ నట్స్ ఎక్కడ ఉన్నాయి, ఎక్కడి నుంచి తీసుకొచ్చారు, దీనికి రసీదు ఉందా అని అడిగాడు. 5 నిమిషాలు ఉండండి సార్ అని చెప్పేసి నేను ఆఫీస్కి పోయి 10 నిమిషాలు రిటర్న్ వచ్చేసి, సార్ ఇది క్యాష్యూ నట్ కొన్న రసీదు, ఇది బ్యానర్ రసీదు, ఇది గ్రేప్స్ రసీదు అని అన్ని చూపించాను. ఆశ్చర్యపోయాడు ఆయన. నేనేమన్నా అంటే, మా స్టాఫ్ వచ్చి జనరల్గా మేము న్యాయవాదుల దగ్గర డబ్బులు తీసుకొని అడుగుతారు, ఫండ్ చేస్తామని అడుగుతారు సార్. నేను వద్దని చెప్పాను, మనకున్న బడ్జెట్లో మనం ఖర్చు పెడదామని చెప్పాను. గవర్నమెంట్ బడ్జెట్లో, మా ప్రోటోకాల్ బడ్జెట్లో ఎంతవరకు వీలవుతుంది అంతవరకు ఖర్చు పెట్టి ప్రతిదానికి రసీదు ఉంచాం సార్ అని చెప్పి. ఇక్కడ విషయం ఏంటంటే, మనం అవకాశం ఇస్తే వాళ్ళు అలుసుగా తీసుకుంటారు. నువ్వు ఏ జడ్జి అయినా కానీ, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఫస్ట్ స్టేషన్లో ట్రాన్స్ఫర్ అయిపోయావు, నువ్వు నేను కర్టసీ కలవడానికి బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్ వస్తాడు. వస్తానే ఇంత పెద్ద మామిడి పళ్ళ బుట్ట తీసుకొస్తాడు. సరే ఇది మా తోటలో పడినాయి సార్, చాలా బాగుంటాయి తీసుకోండి అంటాడు. యాక్సెప్ట్ చేస్తావా చేయవా అనే దాని మీదనే నీ టోటల్ ఫ్యూచర్ ఆధారపడి ఉంటుంది. తీసుకొని హాస్టల్కి పంపించినావు అనుకో, అప్పుడే అలా ఆయన ముందే సమస్య. వద్దు అని చెప్పినావు అనుకో, ఓకే, మరి మర్యాద ఉంటుంది వద్ద అనుకుంటే తీసుకు హాస్టల్కు పంపించేసి. ఓకే సార్, చివరగా జాగో తెలంగాణ నుంచి కొత్తగా మీరు ఒక కార్యక్రమాన్ని చేపట్టారు. ఓటర్ ఎలా ఉండాలి, ఎలాంటి నాయకులు ఎన్నుకోవాలని, మద్యం తీసుకోకూడదు, డబ్బులు తీసుకోకూడదు, ఓటు నిజాయితీ పరులకు ఇవ్వాలి అనేసి మీరు ఒక ప్రచారం అయితే స్టార్ట్ చేశారు. మీ దృష్టిలో ఈ తెలంగాణలో జరుగుతున్నటువంటి 17 కాన్స్టిట్యూన్సీలకు సంబంధించినటువంటి వ్యక్తులకు ఎవరు నీతి నిజాయితీ పరుడు, వీళ్ళకు ఓటు వేయాలని చెప్పగలుగుతారా మీరు? ఇప్పుడు ఒక విషయం అండి, దానిలో మేము జాగో తెలంగాణ అనేది ప్రారంభం చేసినటువంటిది ఇంకొక ఆర్గనైజేషన్ TSDF కూడా ఉంది. అవును. ఇంకా కొన్ని ఆర్గనైజేషన్, రైతు వేదికల, రైతు సంక్షేమ సమితి ఉన్నది. దాని తర్వాత మాకు JCF సెక్యులర్ డెమోక్రటిక్ ఫోరం ఉంది.
తెలంగాణ ప్రజాస్వామిక వేదిక ఉంది, వీటన్నిటికి చైర్మన్ మీరే కదా సార్? ప్రజాస్వామ్య రక్షణ వేదిక ఉంది. ఇట్లా 4-5 సంస్థలని 4-5 సంస్థలకు నేను ఇంకా మా సంస్థలే కాకుండా ఇంకా బయట కూడా చాలా సంస్థలు ఉన్నాయి. అవును అవును. కానీ మాకు తెలిసిన 4-5 సంస్థలు ఉన్నాయి. ఇవన్నిటి ద్వారా మేము పనిచేస్తున్నాం. అంటే ఇప్పుడు ఎందుకు లాస్ట్ ఎలక్షన్స్లో ఈ ఎలక్షన్స్లో మేము ప్రధానంగా పనిచేయడానికి కారణం ఏంటంటే ఈ బీజేపీ గవర్నమెంట్ తన రాజ్యాంగాన్ని పూర్తిగా దుర్వినియోగం చేయడం జరుగుతుంది అన్నట్లు. మహారాష్ట్ర గవర్నమెంట్ని పడగొట్టడము, అవును, ఇక ఎమ్మెల్యేలను కొనుగోలు చేయడం, చేయడం. అంటే రాజకీయ ప్రత్యర్థుల మీద ఈడీని CBI ని ప్రయోగించడం అందులో. సో పత్రికలను తన వైపు తిప్పుకునే ప్రయత్నం చేయడం, ఎలక్షన్ కమిషన్ ఒక నియామక పద్ధతిలో మార్పులు తీసుకొచ్చి తమకు అనుకూలంగా మార్చుకోవడం. ఇట్లా ఏంటంటే గవర్నర్ యొక్క పోస్టులను పూర్తిగా సెంట్రల్ గవర్నమెంట్కు అనుకూలంగా ఉండేటటువంటి విధంగా తయారు చేసుకోవడం, ఇలా చాలా జరుగుతున్నాయి. ఇదేంటంటే ఎవరి మీద అంటే వాళ్ళ మీద మీసా అంటే ఉపా లాంటి చట్టాలను ప్రయోగించడం, ఇవి ఒక డేంజర్ సిగ్నల్స్ అన్నట్లు. ఇంతేకాదు, ఇంకా అన్నిటికంటే మెయిన్గా డేంజర్ సిగ్నల్ ఏంటంటే భగవంతుని సృష్టిలో అందరూ మానవులే. ఈ సృష్టిలో భగవంతుడు హిందువులను, ముస్లింలను, క్రిస్టియన్లను అందరినీ పుట్టించాడు. అందరూ ఆయా దేశాల లోపల ఉన్నారు. ముస్లింలలో మతోన్మాదులు లేరని కాదు, లేక ఎంఐఎం లాంటి ఎంఐఎంలో వీళ్ళు చేస్తున్నట్టు అక్రమాలు చేసేవాళ్ళు లేరని కాదు. దానిలో ఫర్ ఎగ్జాంపుల్ ఆఫ్ఘనిస్తాన్లో కూడా ముస్లిం మతోన్మాదులు ఏదైతే ఉందో అక్కడ స్త్రీల మీద చాలా అన్యాయాలు చేస్తున్నారు. వాటిని కూడా మేము ఖచ్చితంగా వ్యతిరేకం చేస్తాం. మతోన్మాది హిందువైనా, ముస్లిం అయినా, క్రిస్టియన్ అయినా అది సరైనది కాదు అని మా అభిప్రాయం. మతం వేరే. మతం అంటే ఆత్మజ్ఞానం. మతం అంటే దేనితో సంబంధం లేని విధంగా జీవితాన్ని గడపడం, నిస్వార్థంగా జీవితాన్ని గడపడం. అసలు స్వార్థము, రాగద్వేషాలు ఉన్నటువంటి వాడు యోగేగాడు. ఇప్పుడు రమణ మహర్షి, రామకృష్ణ పరమహంస, షిరిడి సాయిబాబా, ఇప్పుడు వీళ్ళు చెప్పే అరవిందో, వీళ్ళు చెప్పేది వేరే. వాళ్ళకి డబ్బు మీద ఉంటుందా? ఆస్తుల మీద ఉంటుందా? ఉంటుంది కదా వాళ్ళకు. అది వేరే. అదేంటంటే ఆత్మ అంటే ఏంటంటే నువ్వెవరు, పరమాత్ముడు ఎవరు, నీకు పరమాత్మ సంబంధం ఏంటిది, ఆ తన్మయత్వంలో ఉండడం అనేటటువంటిది, ఆ ఆనందంలో ఉండేటటువంటిది ఆధ్యాత్మికత. అవును. మతం వేరే, మతాచారాలు వేరే. ఏదంటే రిలీజన్ వేరే. నువ్వు ఆవుని చంపి వచ్చినావు అనుకో, యజ్ఞం చేసి నాకు 1,00,000 రూపాయలు దక్షిణ ఇస్తే నీ పాపం పోతుందని నేను చెప్తున్నాను. ఆయన యజ్ఞం చేస్తే ఈయన పాపం ఎట్లా పోతుందో నాకు తెలియదు. ఆయన మంత్రాలు చదివితే వీడి చేసిన పాపం ఎట్లా పోతుందో నాకు తెలియదు అంటే చెప్తున్నా. అది వేరే. ఈ పూజలు, తంత్రాలు, మంత్రాలు, వాస్తు, ఇదన్నీ వేరే. రియల్ రిలీజన్ వేరే. దానిలో మతం అనేటటువంటి దానిని మనిషిని ఉద్ధరించడానికి ఉపయోగపడాలి. బ్రహ్మంగారు కులమత భేదాలు వద్దని చెప్పాడు, అన్నమయ్య కులమత భేదాలు వద్దని చెప్పాడు, షిరిడి సాయిబాబా కులమత భేదాలు వద్దని చెప్పాడు, కబీర్ కులమత భేదాలు వద్దని చెప్పాడు, జ్ఞానదేవ్ మహారాజ్ కులమత భేదాలు వద్దని చెప్పాడు. దాని లోపల నారాయణ గురు కులమత భేదాలు వద్దని చెప్పాడు. భారతదేశం అంతెందుకు రామానుజాచార్యులు కూడా మంత్రోపదేశం అన్ని కులాలకు చెప్పాడు. అవును, అందరికి చెప్పాడు రామానుజాచార్యులు కూడా. సో మన దేశం అనేటటువంటిది కల్చరల్గా డిఫరెంట్ దేశం. మన దేశం లోపల అందరు ఉంటారు, కలిసిమెలిసి ఉంటారు, అన్నదమ్ముల మాదిరిగా ఉంటారు, ఉండాల కూడా భవిష్యత్తులో పట్ల. ఇది మత విద్వేషం రెచ్చగొట్టి ఓట్ల కోసం ముస్లింలు ఏదో అన్యాయాలు చేస్తున్నారు, అక్రమాలు చేస్తున్నారు, వాళ్ళ జనాభా పెరిగిపోతుంది, వాళ్ళ జనాభా పెరిగిపోతుంది. ఎక్కడ పెరిగింది వాళ్ళ జనాభా? లెక్కలు తీసి చెప్పు. నిజంగా చెప్పాలంటే ఇప్పుడు పాకిస్తాన్లో ముస్లింలు తప్పు చేసిండొచ్చు, ఆఫ్ఘనిస్తాన్లో ముస్లిం, అది ఇస్లామిక్ దేశం, వాళ్ళ కల్చర్ అది, వాళ్ళ పద్ధతి అది, మన పద్ధతి వేరే. ఓకే, అదే సార్ నేను చెప్పేది. అందుకని ఏంటంటే మేమేంటంటే ఈ బీజేపీని ఓడించాలని, అంటే ప్రజల్ని విభజన రాజకీయాలు తీసుకొస్తున్నారు కాబట్టి ఇది దేశ ప్రమాదానికి ప్రమాదకరమని ఫస్ట్ బీజేపీని ఓడించాలని చెప్పేసి, లాస్ట్లో బీఆర్ఎస్ గవర్నమెంట్ చాలా అవినీతి చేసింది కాబట్టి బీఆర్ఎస్ ఓడించాలని లాస్ట్ టైమే ప్రచారం చేసినాం. ఓకే, దానిపై అంటే ఇప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీ నిజాయితీ పార్టీ అయినా ఇప్పుడు కూడా బీజేపీని ఓడించాలనేది ప్రధానంగా, బీఆర్ఎస్ని కూడా ఓడించాలనేది మెయిన్గా, బీజేపీని ఓడించాలని చేస్తున్నాం. కాంగ్రెస్ పార్టీ నిజాయితీ పార్టీ అని నేను చెప్పినానా? అంటే ఆ పార్టీ కాదు, కాంగ్రెస్ పార్టీ నిజాయితీ పార్టీ అని నేను చెప్పినానా? వీళ్ళేదో దేశాన్ని మారుస్తారని నేను చెప్పినానా? ఎవరికి ఇప్పుడు గత్యంతరం లేని పరిస్థితుల్లో బీజేపీని ఓడించడం కోసము
మేము ఇవ్వలేతుందో ఎవరు మీకు సెకండరీ ఉంటే వాళ్ళకి ఓటేయండి అని చెప్తూ వచ్చినాం. ఓకే. బీజేపీని ఎవరు ఇప్పుడు కూడా అంతే, ఓకే. బీజేపీని ఎవరు ఓడించగలిగిన స్థితిలో ఉంటే వాళ్ళని గెలిపించాలని చెప్తున్నాం. బీఆర్ఎస్ కూడా ఎందుకు వద్దని చెప్తున్నామంటే, ఈ బీఆర్ఎస్ లో గెలిచిన కూడా రెత్తలారి మోడీకి సపోర్ట్ చేస్తారు, కేంద్రంలో బీజేపీ వైపు పోతాడేమో అనే డౌట్ మాకు ఉందన్నట్లు. ఓకే. ఓకే. ఎంఐఎం కూడా అంతే, వాడు కూడా అవుతుందో మోడీతో కలిసి ఉన్నాడు, అమిత్ షాతో కలిసి ఉన్నాడే. తను నిజంగా ముస్లింల యొక్క ప్రజల కోసం పనిచేసేవాడు కాదు. ఓకే. ఎన్నో దర్గా భూములు ఆక్రమించాడు, ఎన్నో అక్రమాలు చేశాడు. దాని లోపల ఓల్డ్ సిటీలో కిషన్ రెడ్డికి నిజంగానే కనుక చేయాలనుకుంటే 4 గంటల నుంచి 3 గంటల నుంచి జరిగే దొంగ ఓట్లను ఆపమానండి, దొంగ ఓట్లను ఆపమానండి చాలు. ఇవాళ బీజేపీ కనుక నిజంగానే ఓవైసీని వ్యతిరేకం చేయాలనుకుంటే ఐడెంటిటీ కార్డు లేని వారిని పోలింగ్ బూత్లకు పోకుండా బీజేపీ నాయకులు, కార్యకర్తలు, కేంద్ర మంత్రులు, ప్రధానమంత్రి, హోమ్ మినిస్టరు కిషన్ రెడ్డి గారు ఆ ఒక్క ప్రయత్నం చేయమనండి, నేను ఒప్పుకుంటా. అఫ్కోర్స్ రేవంత్ రెడ్డి బాధ్యత కూడా, కానీ సెంట్రల్ ఫోర్స్ ని పెట్టి చేయండి. ఏది ఓటర్ ఐడెంటిటీ కార్డు ఉన్నోడే ఓటేయాలి, ఓటయ్యా పోలింగ్ బూత్లకు పోవాలి, మిగతా వాళ్ళు ఎవరు దగ్గరకు రానివ్వకండి. ఓవైసీ లాంటి వాళ్ళు 5 ఏళ్లలో ఖతమైపోతారు, అంటే వేరే మంచి 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 వాళ్ళు గెలుస్తారు అక్కడ పరిస్థితి. కాబట్టి ఇక్కడ విషయం ఏంటంటే ఇది మేము చేస్తా ఉన్నాము. దానిలో మేము చేసేటటువంటి కార్యక్రమాలు ఏవైతే ఉందో ప్రస్తుత ఎలక్షన్స్లలో కూడా బీజేపీ ఓడించాలని ప్రయత్నం చేస్తూ ఉన్నాం. దానిలో ఇది కరెక్ట్ అని అనుకుంటున్నాము దేశ పరిస్థితుల దృష్ట్యా. కానీ భవిష్యత్తులో ఒకటి సార్ చివరగా తెలంగాణ ఓటర్స్ కి మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? తెలంగాణ ఓటర్స్కి మేము చెప్పేది ఏంటంటే ప్రస్తుతం అయితే బీజేపీని ఓడించండి అని చెప్తున్నాం. ప్రస్తుతం బీజేపీని ఓడించండి, వీరేంత వరకు ఇవాళ బీఆర్ఎస్ కూడా రెప్తుల అటే కలిసే ప్రమాదం ఉంది కాబట్టి బీఆర్ఎస్ కూడా ఓడించండి అని చెప్పేసి మేము చెప్తా ఉన్నాం. ఇప్పుడు భవిష్యత్తులో మటుకు మేము చెప్పేది ఏంటంటే, ఒకటి నీతి కలిగిన వాళ్ళు, నిజాయితీ కలిగిన వాళ్ళు, ధైర్యవంతులు, సమాజాన్ని మార్చేటటువంటి వాళ్ళ యొక్క ఒక ప్రత్యామ్నాయాన్ని కనుక మీరు తీసుకురాగలిగితే అందరికీ ఉచిత విద్య, అందరికీ ఉచిత వైద్యం, రైతులు ఆత్మహత్యలు చేసుకోలేని పరిస్థితి రావడం, రైతుల ఆదాయం నిజంగా పెంచడం, ఒక మంచి సమాజం రావాలంటే మంచి భావాలు ఉన్నటువంటి వాళ్ళ ప్రభుత్వాలు ఏర్పాటు చేయడానికి ప్రజలు ప్రయత్నం చేయాలి. ఇప్పుడు సాధ్యం కాదు, అది ఇప్పుడు ఇమీడియట్ సాధ్యం కాదు. నెక్స్ట్ మటుకు అట్లా చేయాల్సిన అవసరం ఉంది. ఓకే, ఇదే ఈరోజు స్పెషల్ ఇంటర్వ్యూ. మరో ఇంటర్వ్యూ మళ్ళీ కలుద్దాం. నమస్తే. నమస్తే.